శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యనగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రమీదే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమీదే పినాకినీ తీరమున విరాజిల్లు పుణ్యమిదే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమీదే కాంచీపురమున శింగర భట్టు నివాసమిదే వరదరాజ స్వామికి నిత్య సేవలిదే శంఖ చక్ర గదాభయహస్త ధారణముతో శ్రీ మహావిష్ణు దర్శనమే అతని తపసిదే రోజులు గడిచెను తపము పెరిగెను స్వామి సన్నిధియే జీవనమై నిలిచెను 12 సంవత్సరములు అచంచల సేవ భక్తి పరాకాష్ఠకు సాక్ష్యమై నిలిచెనే దేహం మనసు ఏకమై చేరువేళ దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రమీదే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమీదే తపస్సు ఫలముగా త్రివిక్రముడే శింగర భట్టుకు స్వప్నమున కనిపించెనే బ్రహ్మహత్యా పాతకముతో బాధితుడొకడు నీ దరికి రానున్నాడు ఉత్తముడొకడు పినాకిని తీరమున అశ్వత్థ మూలమున నా నామస్మరణతో తపము చేయుము నిత్యమున నీవు కోరిన నిజ రూప దర్శనమిచ్చెదను మాఘ స్నాన పుణ్యముతో పాతకము తొలగించెదను ఇట్లు పలికి విష్ణువు అంతర్ధానమయ్యెను శింగర భట్టు వరద స్వామి సన్నిధిలో నిరీక్షణయ్యెను పినాకిని తీరమున విరాజిల్లు పుణ్యమిదే అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమీదే వృక్షములలో అశ్వత్థ వృక్షమునేనే గీతలో పలికిన పురుషోత్తమ వాక్యమే ఉపనయనములలో రావి కొమ్మ మహిమే యజ్ఞయాగములలో సమిధలై వెలుగు శుభ నిమిత్తమే బుద్ధుడు జ్ఞానమొందిన బోధి వృక్షమిదే చైత్య వృక్షమని పిలువబడిన పుణ్య వృక్షమిదే అశ్వత్థమంటే ఉన్నది ఉన్నట్టుగా ఒక్క క్షణము నిలువని జగత్తు స్వభావముగా ఈ జగత్తు శాశ్వతము కాదని సందేశమే నిత్యం మార్పే దీని ధర్మ లక్షణమే ప్రళయమున లయమై మళ్ళీ ఉద్భవించు సృష్టి అంతా భగవంతునిలోనే లీనమయ్యే గతి అందుకే లోకమందున్నది తాత్కాలికమే శాశ్వతమన్నది భగవంతుడొక్కడే ఈ సత్యాన్ని తెలియజేయు పూజా విధానమే అశ్వత్థ వృక్షారాధనలోని అంతరార్థమే ఈ క్షేత్రమునకు చేరిన
ఫలమని అనుభవింతురు. పినాకిని నది నిశ్శబ్ద ప్రవాహమే, అశ్వత్థ నీడ స్వామి సన్నిధి, అంతర్ముఖ శాంతి ధామమే. కోరికలతో కాదు, కోరికల్ని విడిచి పాప భారమును దూరం చేసి మనసును తేలిక చేసి భగవంతునిలో లయమగుటకే భక్తుడు వచ్చుచున్నాడు. అశ్వత్థమూలమున కూర్చుని నామస్మరణ, కాలభయం తొలగునది, కరిగిపోవునది మనోభారం. జీవితార్థము స్పష్టమవునది, హృదయమున శాంతి పినాకిని తీరము, యుగ యుగాల తపస్సుల సాక్షి. మాఘమాస స్నానముతో శరీరము మనసు శుద్ధి, నారాయణ నామోచ్చారణతో జన్మ సఫలత సిద్ధి. భగవంతుడు గర్భగృహములోనే కాదు, అశ్వత్థమూలమున నివసించుచుండుటయే కారణము. వృక్షమునకు మూలము ఎంత ముఖ్యమో, జీవితమునకు భగవంతుడు అంతే ఆధారము. మూలమును మరచిన వృక్షము ఎండిపోవునట్లే, భగవంతుని మరచిన జీవుడు శోకమున కూరుకుపోవునే. అశ్వత్థ వృక్షారాధనగా భగవంతుని మూల స్వరూపమును గుర్తు చేసుకొనుటయే. శింగర భట్టు తపోకథ చెప్పు సత్యమిదే, భగవంతుడు దూరములో లేడు ఇదే. అచంచల భక్తి నిరంతర సేవ నిస్వార్థ తపస్సు కలిసినప్పుడే కృపావతారమే దర్శనము. కాలబద్ధము కాదు, దేశబద్ధము కాదు, భక్తి పరిపక్వతకే అది ఆధీనమవుతుంది. ఈ జగత్తు క్షణభంగురమని తెలియజేయుచు, శాశ్వతమై నిలిచేది నీవొక్కడవని చెప్పుచు. మనసును నాలో నిలిపి జీవనమును ధర్మమున నడుపుమని అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పిలుచుచున్నది. దేవుడు భక్తుడు కలుసుకొనే స్థలమిదే, కాలము కర్మము లయమగు స్థలమిదే. జీవుడు ఈశ్వరు ఏకమగు స్థలమిదే. అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రమిదే. వృక్షములలో అశ్వత్థోన్హం, నారదానాం చ దేవర్షిః, గంధర్వాణాం చిత్రరథః, సిద్ధానాం